థ్యాంక్స్ చెప్పలేకపోయినా. థ్యాంక్స్ అందరూ వచ్చి వి నీడ్ ఎవ్రీ వన్ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్. సో దీన్ని చాలా ఎథికల్గా తీసుకున్నాను. ఈ కంపెనీని నేను డబ్బుల కోసం కాకుండా నా సాటిస్ఫాక్షన్ కోసం చేస్తున్నాను. ఐ వోంట్ సే లైక్ నేనేదో సమాజానికి ఏదో హెల్ప్ చేస్తున్నా అది ఇదని. అన్నిటికన్నా ముందు దిస్ ఈజ్ మై సాటిస్ఫాక్షన్. మనం పిల్లలకి వి ఎర్న్ మనీ, లావిష్ విల్లాస్, లగ్జరీ లైఫ్ అన్నీ ఇస్తున్నాం, బట్ హెల్త్ ఇస్తలేమని బాగా నాకు సాటిస్ఫికేషన్ లేకుండే. ఐ హ్యావ్ ఓన్లీ డాటర్. సో అన్నీ బాగున్నాయి, ఫుడ్ ఎక్కడ చేస్తాం, ఓకే నేను ఒక్కరిని కొనగలుగుతాను, వాట్ అబౌట్ అదర్ కిడ్స్? సో ఐ థాట్ లైక్ లెట్స్ బ్రింగ్ సమ్ చేంజ్ ఇన్ ద ఫుడ్. అసలు మనం ఎవ్వరం క్వశ్చన్ అడగట్లా, ఏది సమాజంలో ఏదైనా మనం క్వశ్చన్ అడగట్లా. ఫుడ్ కల్తీ అయితే ఇట్స్ ఓకే, ఇది కల్తీ అయితే ఇట్స్ ఓకే. మనం ఒక షర్ట్ కొనాలంటే ఏం చేస్తాం, పోయి రేటింగ్ ఎంత ఉంది, ఏ బ్రాండు, ఒరిజినల్ వాడు అమ్ముతున్నాడా, ఒరిజినల్ సెల్లర్ అమ్ముతున్నాడా, ఇన్ని చెక్ చేస్తాం. ఫుడ్ కొనేటప్పుడు ఎవరు చెక్ చేయరు, ఇట్స్ ఓకే లెట్స్ బై ద చీప్ స్టఫ్. ఏదో ఉంటుంది ప్యాకింగ్ మీద ఏదో చేసేస్తారు, ఎవరో యాడ్ చేస్తారు. బట్ ఐ స్ట్రాంగ్లీ ఫీల్ అందరూ చెక్ చేయండి వాట్ వీ ఈటింగ్. ఫుడ్డే అన్నిటికన్నా ఇంపార్టెంట్. బ్రాండెడ్ బట్టలు లేకపోయినా ఏం కాదు, మనం బాడీ బాగుంటే దాని మీద ఏ బ్రాండ్ వేసుకున్నా బాగుంటుంది. మన బాడీ బాగుండాలి. సో అది గట్టిగా నమ్ముతా నేను. చాలా కల్తీ అవుతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ తెలంగాణ గవర్నమెంట్ ఇనిషియేట్ తీసుకుంది. కొత్త ఒక ఏజెన్సీ కూడా పెట్టింది ఆన్ అడల్ట్రేషన్. ఐఎమ్ సీయింగ్ లాట్ ఆఫ్ అడల్ట్రేషన్ లాస్ట్ 2 monthsలో లాట్ ఆఫ్ కేసెస్ బుక్స్ అయినాయి, చాలా సీజ్ చేసినారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఇండియా కూడా అడుగుతుంది, ప్లీజ్ అడగండి, ఎందుకు ఎక్కడ ఏమవుతుంది ఏంటి. పెద్ద పెద్ద ప్యాకేజ్ మీద పెద్ద పెద్ద ఆరెంజ్లు వేస్తారు, దాని మీద ఆరెంజ్ జ్యూసే ఉండదు. మనం ఎవరం డబ్బా తిరిగి చదవం, మనకు అంత ఓపిక ఉండదు. బట్ ఒక పట్టిస్తాం, పిల్లలు పట్టిస్తాం. చిన్న షూస్ కొనాలంటే 4 ఫోన్ చేస్తాం, అరే ఏడుంది ఆఫర్, ఏడుంది, ఈ కొత్త ఎడిషన్ ఏమొచ్చింది, కొత్త బ్రాండ్ వచ్చిందా, ఏ షాప్లో వచ్చింది, హైదరాబాద్ దొరకలేదంట, బాంబేలో దొరుకుతుందంట. సో వీ డిస్కస్ ఆల్ ఆఫ్ దెమ్. వై నాట్ అబౌట్ ఫుడ్? ఎక్కడికి వస్తాయి ఇంట్లోకి రైస్, ఎక్కడికి వస్తాయి? ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్. ఒక పెద్ద మనిషి వచ్చాడు నా ఆఫీస్కి, వచ్చి నేను ఫుడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే, యా శశి, నాకు బ్లాక్ రైస్ తినాలని చెప్పి నా వైఫ్కి చెప్పిన, బ్లాక్ రైస్ తీసుకొని రమ్మని చెప్పిన అన్నాడు. సరే ఓకే, వాళ్ళ వైఫ్ క్యూ మార్ట్కి వెళ్ళింది. బ్లాక్ రైస్ 550 రూపాయలు కిలో ఉందంట. సో 550 రూపాయలు వెరీ ఎక్స్పెన్సివ్, వద్దు. 150 రూపాయలు బ్రౌన్ రైస్ కూడా మంచిదే హెల్త్కి, నువ్వు బ్రౌన్ రైస్ తిను, నువ్వు ఎక్కడ చూసినావు బ్లాక్ రైస్, బ్రౌన్ రైస్ కూడా మంచిదే, 150 రూపాయలు. ద సేమ్ లేడీ యాజ్ అ కపుల్ వెన్ దే వెంట్ ప్యారిస్, షీ బాట్ 2 lakh rupees హ్యాండ్ బ్యాగ్. ఎగ్జాక్ట్లీ. సో మనం దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం? బ్రాండెడ్. వై నాట్ ఫుడ్ షుడ్ బి బ్రాండెడ్? ఫుడ్ కూడా బ్రాండ్ చెక్ చేయండి. వీడు అతనికి అమ్ముతున్నాడా చెక్ చేయండి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, నేను ప్రింట్ చేసింది ఎక్కడైనా ప్రపంచంలో ఎనీ ల్యాబ్ గో చెక్ ఇట్ అవుట్. ఐ కాలర్ ఎగరేసి నేను ఛాలెంజ్ చేసి చెప్తాను, ఐ స్టాండ్ ఆన్ ఇట్. థ్యాంక్స్ అండి, వన్స్ అగైన్ థ్యాంక్స్. అందరు నా మీద ఇష్టంతో వచ్చారు, రియలీ థ్యాంక్స్. కొంచెం ఇక్కడక్కడ కొంచెం అన్ఆర్గనైజ్డ్ అయింది, సారీ. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఈవెంట్, ఇట్లాంటి ఈవెంట్ చేయడం ఫస్ట్. ఏమన్నా చిన్న తప్పులు ఇబ్బందులు అయితే క్షమించండి. థ్యాంక్స్ అండి అందరు వచ్చినారు.